కొన్ని అనేక మాధ్యమాల్లో ఉన్న మీకే అంత క్లారిటీ ఉన్నప్పుడు ఆయనకు లేకపోవడానికి నేనేం చేయలేదు. ఆయన తన ప్రతి రూపాయి తన జోబులో నుంచి 50 లక్షలు, కోటి రూపాయలు ఇప్పటికీ అధికారంలో ఉండి కూడా ఇస్తూ ఉంటే, ఆయన హెలికాప్టర్లో ఎవరు తిరిగిన 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగిన ముఖ్యమంత్రి ఆయన ఆయన చెప్తున్నాడు, మా సార్ ఈ రోజు వరకు మీకు శ్రీకాంత్ గారు మీరు ఏవియేషన్కో లేకుంటే గవర్నమెంట్కో ఉప ముఖ్యమంత్రి గారు తిరిగేది అని చెప్పి మీరు మాధ్యమాల్లో లేదని కాదు, మీకంత ఉత్సుకత ఉంది కాబట్టి మీరు కంపల్సరీ సమాచారం కింద కట్టుకొని మీరు తెప్పించుకోవచ్చు. ఇంతకంటే నేను చెప్పలేను. ఒక్క రూపాయి కూడా ఒక్కటి కూడా ఆయన తన పర్సనల్ పనులకు 100%, అంటే గవర్నమెంట్ పనులకు కూడా. మీకు ఇంకొక మాట చెప్పాలి వాసుదేవన్ గారు, ఆయనకు ఇప్పుడు అచ్చెన్నాయుడు ఉండేటటువంటి అతిపెద్ద అది ఇచ్చారు. ఆయన పోవడానికి రావడానికి ఈ త్రికోణపు అని చెప్పి వదిలేసి తన సొంత ఆఫీస్ కార్యాలయాన్నే ఆయన యొక్క మంత్రిగా ఉన్నటువంటి కార్యాలయం చేసుకున్నటువంటి వ్యక్తి. నాకేం అవసరం లేదు రెంట్లు కానీ అవన్నీ ఏంటి కావాలంటే ఇవన్నీ ప్రభుత్వంలో ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఆయన ఊరికే గుడ్డగాల్చి మొఖాన్ని వేసేసి నీ పార్టీ అని. రెండోది, సరే ఈయన చెప్పింది ఏంటంటే ఈ మామిడి రైతులను పరామర్శిస్తానడా. వాసుదేవన్ గారు, ఒక ఆకలి వేసినప్పుడు అన్నం పెడితే దానికి విలువ ఉంటుంది సార్. మామిడి రైతులు ఈవెన్ ఇంక్లూడింగ్ మేము కూడా మా ఏరియాలో చిత్తూరు మాకు ఉన్నటువంటిది ఎక్కువ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో మా ఎమ్మెల్యే గారు మేము ముందే వెళ్తే ఇది వాస్తవం ఏంటంటే 6 రూపాయలు నడుస్తుంది సార్. ఏమంటారు, అంటి మామిడ, తోతాకూర, బెంగళూరు కాయ అంటారు, అంటే డిఫరెంట్ పేర్లతో. ఇక్కడ ఈ జ్యూస్ ఫ్యాక్టరీలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు 6 రూపాయలు 7 రూపాయలు ఉంటే నిజంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు రైతులను 6 రూపాయలు అంటే నష్టపోతారు, మినిమం 10 రూపాయలు చేయండి అని రిక్వెజేషన్ పెట్టాం. పోనీ ఈ 10 రూపాయలు చేయాలి అంటే ఈ వ్యాపారస్తులు వీళ్ళు ఎవరు లేరు కదా అని కలెక్టర్ గారు గవర్నమెంట్కి ఇచ్చి లేదా మినిస్టర్ లెవెల్లో తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని 4 రూపాయలు వాళ్ళు రేట్ ఇచ్చేటట్టు, అంటే ఒక కిలోకు 6 రూపాయలు వీళ్ళకి అమ్మితే 4 రూపాయలు వాళ్ళు రేట్ ఇచ్చేటట్టు చేస్తే ఏం జరిగింది తెలుసా సార్? వెంటనే జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు మీకు 6 రూపాయలు కదా రేటు ఉండింది, మీకు 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి 2 రూపాయలకి వచ్చింది వాళ్ళ రేటు. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, వాస్తవాలు తెలుసుకోవాలి కదా, ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, మాకు 1000 టన్నులు మేము ఆడించేటప్పుడు మా దగ్గరికి 10,000 టన్నులు వస్తుంది, మేమేం చేసాం, మేము రేటు తగ్గిసి మీకు 2 రూపాయలకే వేసుకోండి అని వేసిపోతున్నారు. నిజంగా కన్నీళ్ళు వస్తాయి సార్ రైతు. ఇప్పుడు ఇంకోటి, ఈ 4 రూపాయల సబ్సిడీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులు అక్కడ వచ్చిన అమాయక రైతులు వాళ్ళ పేరు లేకుండా వీళ్ళ పాస్బుక్ వీళ్ళది చేస్తున్నారు. ఇన్ని లొసులుగులు ఉండి వీటిల్ని మళ్ళీ ఇప్పుడు 4 రూపాయలు చివరి కాయ వరకు కొంటాము అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రకటించింది. దీని మీద కూడా మళ్ళా కమిషన్ వేసి ఎవడైతే దొంగ పాస్బుక్లు పెడతారో వాడి దగ్గర నుంచి ఇంతకుముందు కూడా వసూలు చేసి నిజమైన రైతుకు అందాలి అని చెప్పి అంత స్ట్రిక్ట్ గా పోతూ ఉంటే ఇప్పుడు ఈయన ఏదో ఒకటి చేస్తామని చెప్పి తగుదనమ్మా అని పోతున్నాడు. నువ్వు వెళ్ళి ఎవరు వద్దన్నారు సార్? చాలా చెప్పాడు ప్రభుత్వం అట్లా ఇవ్వాలి ఇట్లా ఇవ్వాలి. ఎవరివ్వలేదు సార్. నాయకుడిగా ఉన్నావు నువ్వే, ఏం పోలీసు ఎక్కువ మాట్లాడుతున్నావు, గొడ్డలిప్పుతా వాళ్ళు ఇప్పుకోలేరా? ఇటువైపు కూడా అయినాయిలేండి అవన్నీ. ఆ మాటలు మనం లెటస్ నాట్ టాక్ అబౌట్ దట్. ఇటువైపు కూడా మీ పార్టీ వాళ్ళు అనలేదా, తెలుగుదేశం అనలేదా అలాంటి మాటలు? సో మనం దాంట్లో ఆ కాంట్రవర్సీలోకి వెళ్ళొద్దు. మనం లెటస్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్, మామిడి రైతుల సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాం. రోప్ పార్టీ, ఫుల్ సెక్యూరిటీ, గ్రౌండ్ సెక్యూరిటీ అన్ని ఇవ్వమన్నాం. అంటే కార్యకర్తలు వచ్చి వాళ్ళు చాలా సంయమనం పాటిస్తారు, ఇలా వెళ్ళకూడదు అలా వెళ్ళకూడదని. మాపుగా వచ్చి పడిపోయి వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటూ ఉంటే పోలీసు ఏం చేస్తారు సార్? కొంచెమైనా ఇప్పుడు మీకు గర్వంగా చెప్తున్నాం, మా నాయకుడు వస్తే మాకు 200 మంది పోలీసు ఇస్తే 2000 మంది మేము సొంతగా మేము కార్యకర్తలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎక్కడైనా చూడండి, ఏ మీటింగ్ అయినా మేము జనసేన కార్యకర్తలను ముందే ఆ స్థానికులను వాలంటరీగా ఒకటి వేసుకొని 2000 పీపుల్ మాకు మినిమం 2000 మందిని తయారై రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల నుంచి యువత వచ్చి వాళ్ళకు వాటర్ ప్యాకెట్లు మజ్జిగ అందించడం కానీ, ఎవరైనా మిస్బిహేవియర్గా చేస్తూ ఉంటే లేదా ఎవరైనా అక్కడ సమస్యలు పడిపోతుంటే వాళ్ళని తీసుకెళ్ళడం కానీ ఇలా ఏర్పాట్లు చేసుకుంటాం. మీరే చెప్తున్నారు మాకు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని. మీరు ఎందుకు బాధ్యత తీసుకోకూడదు? మీ నాయకుడు వచ్చేటప్పుడు పోలీసు మీద ఊరికే తోసేసి పోలీసులు సరిగ్గా ఎట్లా పట్టించుకోవాలి? మీరు చెప్పినప్పుడు ఎట్లా పట్టించుకోవాలి?
వాళ్ళు పోలీసుల మాట వినకుండా ఉన్నప్పుడు మీరు మీ కార్యకర్తలు సముదాయించుకొని మన నాయకుడి ప్రోగ్రామ్ ఇది అన్నారు. సరే ఇప్పుడు వెళ్తున్నాడు, ఏం చేయగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఈ తోతపురి 2 రూపాయలకు ఏం చేయగలుగుతాడు? అన్యాయం జరిగింది అని ప్రభుత్వం తన శక్తికి మించి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా నీ 5 సంవత్సరాలలో మామిడి పంటకు నువ్వు నష్టపోయిన రైతుకు కేజీకి 4 రూపాయలు ప్రభుత్వం భరిద్దాము అని చెప్పి ఆలోచన చేశాడు ఈ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని నువ్వు నిజంగా హర్షించాలి. ఓకే, ఇది ప్రభుత్వం చేసిన ప్రతి పనిని విమర్శగా తీసుకుంటే దాన్ని ప్రజలు కూడా హర్షించారు సార్. ఈరోజు అక్కడ ఉన్నటువంటి మ్యాంగో రైతులు కూడా మా కోసం మంచి పని చేశారు, కానీ మాకు రావడం లేదు కొంతమంది దళారులు. అంటే దాని మీద కూడా నిఘా పెట్టి ఇక్కడ ఏదైతే సెక్రటరీలో ఉన్నటువంటి సెక్రటరీలు వీళ్ళు ఉంటారో వీళ్ళని నిఘా పెట్టి అక్కడే కూర్చోబెట్టి ఒక్కొక్క మండి దగ్గర ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని పెట్టి మీరు క్లియర్ రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. నాగేంద్ర గారు ఒక్క విషయం ఇప్పుడు సరే మీరు ఇంత చెప్పారు, బాగానే ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఆ ఇష్యూని లేవనెత్తేదాకా మీరు ఎందుకండి అలా కిమ్మిన్నాస్తుగా కూర్చుంది ప్రభుత్వం? అంటే ప్రతిపక్ష నాయకుడు చెప్పేదాకా మీకు తెలీదా? ప్రభుత్వానికి తెలీదా? మీకు ఇన్ ది సెన్స్ ప్రభుత్వం సో ప్రతిపక్ష నాయకుడికి రైట్ ఉందండి, ఆయన జనంలోకి వెళ్తాడు, మాట్లాడతాడు. సరే అందులో అసాంఘిక శక్తులు ఉన్నాయనుకోండి, మీ డీజీపీ గారి దగ్గర 15,000 మంది లిస్ట్ ఉంది, ఎట్టాగు లోపల వేయించండి, ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం. అది కాదు కదా సార్, ఇందాక ఆయన మన